ఇట్లా కూర్చున్నా కాడ మల్లన్న సాంగ్స్ అంటే టీవీలో వచ్చేస్తుంది. చెప్పి నిజంగా స్పీకర్ 2 టీవీ పెట్టాడు సెట్ చేసినాం అలా కొన్నాం అవి వేరే కాడ. నాకు ఒక గన్ ఇస్తారా? ఆర్ఎంఎస్ బజాజ్ లో పనిచేసిన ఏంది హైలైట్ అనుకో అన్న, నేను అనుకునే సౌండ్ బాక్స్ వచ్చిందన్నా. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. వీడియో వచ్చేసి మా ఒకసారి చెప్తాడు కాదు. అరే ఏంది చచ్చిపోతారు వేరే లెవెల్ ఇది. దినాకరన్ ప్లేస్ లో ఈయనున్నాడని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు. సో ఏం లేదు, మేము దినాకరానికి ఫ్రిడ్జ్ ఉన్నప్పుడే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే మేము ప్లాన్ చేసేసినాం. అప్పుడే జేబీఎల్ ఆర్డర్లు పెట్టుకోవాలి. ఆయనకి మస్తు ఇష్టం, అసలు సౌండ్ అంటేనే చాలా ఇష్టం. ఇక సో నేను సౌండ్ బాక్స్ లో రికార్డింగ్ చేసుకుంటాను పాటలు డీజే అంటే మస్తు ఇష్టం ఆయనకి. ఇక నేను బనానా డాన్సర్ గాడు దుర్గాడు అయితే ఒక చిన్న ప్లాన్ చేసి సౌండ్ బార్ అయితే తీసుకున్నాం. మా వంత అయినది మేము అయితే తీసుకున్నాం. అనుకో సర్ప్రైజ్ అయితే కోటిరామున్నా పోయినాం, ఇంటికి పౌచ్ ఉందామని పోయినాం. ఆడు 3-4 వేలు హోమ్ థియేటర్ యూజ్ చేస్తుంది. హోమ్ థియేటర్ వద్దురా ఆయన, నీకు మంచి సౌండ్ బార్ ఇస్తామని 15,000 పెట్టి సౌండ్ బార్ కొన్నాం. చూపిస్తా సౌండ్ బార్ దారి అదిగో. మాతో అయినా అంతా అయితే మేమైతే అని చెప్పి మేము అనుకున్నాం. సౌండ్ సో కొత్తది మీరు చూసుకోవచ్చు. చూస్తే ఐరాన్ లేకపోతే బోరాన్ కాదు తెలుసా. ఇగో అంతేగా అమ్మాయి కడుపు నా పేరు అంతేకాకుండా ఖాళీ చూడు చూడండి మీరు ఇట్లా సౌండ్ బార్ ఇట్లా గుంజాలి థర్మోకో. నాకు తెలుసో తెలియదు ఆయన కంప్యూటర్ లో పోటీలా చూసాడు ఏదో అనుకుంటుండు. బెటే నీ స్థాయికి ఇస్తున్నామంటే నీకు చాలా పెద్ద మాట దినాకర్. పుట్టినోడా ఆపోరా తెలుసా 3-4 వేల బూత్ స్పీకర్ వాళ్ళ పాటలు వినట్టువి దినం సౌండ్ బార్ వింటున్నారా అని ఇంట్లో దినాకర్. కానీ నీకు అలా ఉంది. కానీ టీ పక్కకు నువ్వేం పెడుతున్నావు చూసుకోవాలి కాలి షార్ట్ కాలి చూడు గాయస్. మా చాపాడు మన ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు కొన్నాం మర్చిపోయినాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా గాయస్, మెయిన్ ఇది చెప్పాలి. ఇది కొన్నామని మేము మర్చిపోయినాం. ఏంద్రా ఓపిక లేదారా అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా తెలుసా? 1 month 45 days వరకు. మళ్ళా మొన్న ఫోన్ చేసి రిమోట్ కొనాలంటే 6,000. ఇట్లా కూర్చున్నా కాడ మల్లన్న సాంగ్స్ అంటే టీవీలో వచ్చేస్తుంది. చెప్పి నిజంగా ఇట్లా కూర్చున్నాక అరే 3 మూవీ సాంగ్స్ అంటే ఇట్లా టీవీలో వచ్చేస్తుంది. ఏం పాపా ప్లగ్ కూడా ఇలా పెట్టుకోబెట్టే ప్లగ్గులు పీకాలి ఇట్లా చూడు ఒకటి చౌకి పెట్టుకో 2 అల్ల పెట్టాలా. చూడు మా నోడు ఈ రోజు అలాగానే ఉందని మేమైతే ఇప్పుడు ప్యాక్ చేసి దినాకరానికి అయితే గిఫ్ట్ ఇస్తాం. వాళ్ళ మమ్మీ రియాక్షన్ చూడనా ఎట్లుందో చూడు ఖాళీ అవో దినాకర్ లైఫ్ లో అని చూసినావో లేవో పెట్టే పాపం పోనీ అని చెప్పి చూడడానికి పడవల పోతే ఎంత ఫీల్ ఉంటుంది. ఓపెన్ చేయను ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది. స్పీకర్ 2 టీవీ పెట్టాడు సెట్ చేసినాం అలా కొన్నాం అవి వేరే కాడ. చాలా సార్లు చూసిన. ఇక అరే బేటే ఇంకొకటానికి పాప ముమ్టీటర్ లేక ఆడిడ పాటలు రికార్డ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే సౌండ్ చిన్న బెటరా బెజర్ ఆయన ఏమని చేయాలి. ముందే ఐబీఎస్ ఉంది, కెమెరా రోల్ ఉంది, రిమోట్ కంట్రోల్, ఇన్పుట్ అవుట్పుట్ మొత్తం మస్తు ఉంటుంది అన్న సౌండ్. పిచ్చెక్కిపోతుంది. బజాజ్ ఆ రోజు టీవీ వాళ్ళతో 50,000 కట్టమంటే ఐబీఎస్ మమ్మ ఐబీఎస్ వస్తలే ఆ రోజు నేను మళ్ళా మిల్లా ఇప్పుడు 2 బండి నీ బండి. సో గైస్ ఫైనల్ అయితే పైకి తీసుకొని వచ్చి దమ్ అయిపోయినాం. చాలా దమ్ము వస్తుంది. డైరెక్ట్ అని ఇంట్లో అని రియాక్షన్ చూసాం. బ్యాండ్ కొడదాం ఫస్ట్. బ్యాండ్ నువ్వే డాన్స్
నడు బ్యాండ్ వద్దు లేట్ అయితే అంటే సారీ డిస్టర్బింగ్ చెప్తున్నా ఆంటీ హై బేస్ అది ఉందా హై బేస్ పెట్టకూర అని గుమ్మ అవుతుంది మళ్ళా సౌండ్ సౌండ్ తక్కువ పెట్టు అయ్యో అన్న ఇన్పుట్ రిమోట్ కంట్రోల్ ఫ్రిడ్జ్ ఉన్న డబ్బా ఇడగా ఉంది ఇప్పుడు ఇది ఎడ పెడతారా ఇట్లా పెడతారా పక్కకి ఒక టీ కార్డ్ ఇట్లా పెడతా చెప్తే వాడు సాకు మంచిగా పడినావా సౌండ్ బార్ రా సౌండ్ గ్లాసులు పడుకోగల పైన ఫ్రిడ్జ్ కొన్నప్పుడే కొన్నాం బిల్లు తెచ్చే ఉండే రా పోయి అరే బిల్లు జరా ఇల్లు కాల్ చేస్తుంటే పోయింది కానీ జరా నేనే నా బిల్లు ఇంటికి చెప్పాలా ఫీచర్స్ మొత్తం చెప్పు మొత్తం ఇన్పుట్ అవుట్పుట్ హెచ్డిఎంఐ రా ఏఆర్సి కరెంట్ పోయినా గంట సేపు వస్తుంది ఇది కరెంట్ లేకుండా గంట సేపు నడుస్తుంది గంట రాగానే బంద్ అవుతుంది తర్వాత ఆప్టికల్ ఇన్పుట్స్ వారం క్లీన్ చేసుకోవాలి దీన్ని బ్లూటూత్ 5 బ్లూటూత్ ఆన్ చేసి పెట్టాలి ఒకటేసారి నాకు ఒక గన్ ఇస్తారా మళ్ళీ గిన్నె పడిపోతే అని చెప్పురా రెండు బ్లూటూత్ వేస్తే ఆఫ్ అయిపోతుంది ఇవి ఆక్స్ ఇన్పుట్ ఇలా ఉంది అనుకున్నది వచ్చిందా ఇంత పెద్ద ఉంది అక్క ఈ టోక్యో జపానిజం 140 వాట్స్ ఆర్ఎంఎస్ ఏమో బజాజ్ లో పని చేసి అయింది చేసిన నీ కోసం నేర్చుకొని వచ్చిన సౌండ్ ఇంకేం ఆఫ్ యువర్ సో రిమోట్ లో చెప్పురా పాటలు ఎట్లా వస్తాయో రిమోట్ ఇట్లా కూర్చున్నా కాడ మళ్ళా నా సాంగ్స్ అంటే ఈ రూమ్ నుండి మళ్ళా నా సాంగ్స్ అంటే V6 వాడతారు ప్రతి ఒక్కటి TV9 మొత్తం బోరాని A to Z ఇట్లా కాలు మీద కాలు వేసుకో శ్రీధర్ మమ్మీ మొత్తం నువ్వు లేచి అవసరం లేదు కానీ రిమోట్ పోతే కొనుక్కోవాలంటే 6000 రిమోట్ ఉన్నప్పుడే మంచిగా పెట్టుకోవాలా సౌండ్ బాక్స్ తీసుకుని మొన్న ఫ్రిడ్జ్ సౌండ్ బాక్స్ ఏందా గైర్ సౌండ్ బాక్స్ మళ్ళీ ఇంతనే పరిచాను నచ్చుడు కాదు కదా నేను చెప్పలేను మాటలలో అయితే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ ఇగో నేను అనుకోని ఇట్లా అనుకోలే మన ఫ్రిడ్జ్ ఇచ్చిర్రు మళ్ళీ ఈరోజు సౌండ్ బాక్స్ ఇదా ఆ రోజే సస్పెన్స్ ఇంటికి సౌండ్ బార్ అంటే చాలా ఇష్టం రా సౌండ్ అంటే నాకు మస్తు ఇష్టం ఫస్ట్ నేను సౌండ్ లోనే చేస్తుంటుండే ఇక్కడ కోటిలా ఇంక పౌచ్ చేయించుకొని చెప్పినాక సార్ ఇంట్రోలా ఇంక పౌచ్ చేయించుకొని 3000 ఉంటుంది ఇది ఇంకేడికెళ్ళి తెప్పించినాం చెప్పు జపాన్ కి మేడ్ ఇన్ థైలాండ్ ఫైట్ చెన్నై ఇక మా మమ్మీ కూడా హైలైట్ తయారు చేసింది నిమ్మకాయ రసం మంచిది ఆంటీ బేర్ తాగితే పరిచాన్ మళ్ళా ఇంకొక లిమెన్ తయారు చేసి 20 లీటర్లు ఉక్కబెట్టారు మొన్న డ్రమ్ వేసినట్టు ఐస్ వేసి కూర్చోబెట్టేసి ఒక 2 బిందెలు పెట్టి 20 లీటర్లు అసలు హైలైట్ కాదు నువ్వు పాడాలంటే హైలైట్ అనుకో అన్న నేను అనుకునే సౌండ్ బాక్స్ వచ్చిందన్నా నేను ఎప్పుడో ఒకప్పుడు చెప్పిన చాపాయిట్లో నాకు సౌండ్ అంటే ఇష్టం రా అదేనని చెప్పి సౌండ్ బారా అన్న నేను చెప్తా అన్న నేను అన్న సౌండ్ అంటే ఇట్లా ఇష్టమా అదేనని అంటే చెప్తా టాబ్లెట్ ఎన్ని వేసిండు ఆయన 10 టాబ్లెట్లు వేసి అవునుగా చాలా కష్టం అవుతుంది గన్నేసి అసలు తెలియకుండా ఏం చేసిండు ఇలా మమ్మీతో ప్లాన్ చేయించిండు బర్త్డే లేదు ఏం లేదా చిన్న పాపది బర్త్డే ఉందని చెప్పించిండు ఆంటీ రండి ఆంటీ మీరు ఫస్ట్ ఇంతో ఒక డాన్స్ చేయించి ఓపెన్ చేద్దాం పాట చిచింగ్ 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 పెట్టు పట్టుకున్నారా పుత్రాజ్ లెక్క స్టాప్ ఇప్పుడు ఇప్పంగానే పాడం మీద ఆడుతాం చిచింగ్ చిచింగ్ చిషింగ్ 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 నీకు ఏ పాట ఇష్టం అది ఒకసారి వాడాలి అది అవురా అరే ఫస్ట్ దేవుని పాట పెడదామని అరే ఒకసారి వాడు అవురా మనం ఎప్పుడైనా ఇంకేదాన్ని ఇచ్చేటప్పుడు ఎట్లా ఆడుకుంటాం బేట ఇప్పుడు దేవుని పాట వాడతాను మంచి పాట కష్టాలలో కన్నీళ్ళలో నన్ను బూయని స్నేహం ఓ నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం
ఆంటీ పని చెప్పిద్దాం ప్లాస్టర్ లో ఇప్పుడు అరే నీకు తెలుసు అరే ఇంకో మమ్మీ తాళం ఇస్తుంది మమ్మీ ఇస్తుంది మమ్మీ ఇస్తుందిరా తాళం నీది కూడా ఆంటీ అట్లా వచ్చేసి అరే చూపిరా ఇటు సైడ్ కూడా దింపాలి దింపాలా ఈడ కూడా పోయి బోయవాని వేటుకు గాయపడిన కోయిల సౌండ్ బాగా సువి సువి సువ్వాలమ్మ బీజర్ కి కనెక్ట్ చేయి కరోనా కన్నా డేంజర్ గా ఉన్నాను నువ్వు బీజర్ కి కనెక్ట్ చేయి ఇగో టీ పక్కన పెట్టింది ఇది టీవీ కింద పెట్టున్నది బీజర్ కి కనెక్ట్ చేయి రిమోట్ రిమోట్ సీసా అమ్ముకోను ఏంటి అరే ఇది ఆ గొడవ రిమోట్ మళ్ళా సాంగ్ సీదా మమ్మీ అక్క సౌండ్ బార్ ఇస్తున్నాం లెమన్ గిమెన్ చేపించి ఇంట్లో అంటే అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే అరే ఆంటీ ఆంటీ ఏమైంది నాతో ఓపెన్ చేపించారు అక్కడక ఏమేం చేస్తున్నావురా నువ్వు మంచిగా చాపా నీకు ఐఫోన్ ఇప్పిద్దాం నాకు ఇప్పిద్దాం అనుకుంటు నువ్వేం చేసినావురా సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు పెట్టి చేసినావు ఇంటికి ఫోన్ ఇప్పిదామంటే ఇటు సబ్బులు పెట్టి ఎలా ఎట్లా ప్రాంక్ చాలా గలీజ్ ఆన్ ప్రాంక్ కన్నా నా ప్రాంకే గలీజ్ ఉంది పాపం ఇంకొకటి ఉండవా అరే రే అరే రే ఊపర్ రే అరే రే మన ఆగలరా మళ్ళీ ఇది అటు ఇటు పడగలరా ఇది యూఎస్బి వెయ్యి పాటలు ఓడగొట్ట గురి ఇట్లాంటిది పాపం కొడుకు చెప్తాలు పట్టిన కొడుకుకి చల్ల చెప్తాలు అంటావు అంటే అవుతలే మరింత పరిశాన్ చేయదురా భయ్ ఇగో యూఎస్బి ఇన్పుట్ అవుట్పుట్ ఆంటీ వెయ్యి తక్కువ పెట్టాలి లేకపోతే దావత్ కూడా ఇచ్చి మొన్న 1000 రూపాయలు పెట్టి తినిపించి బాగా మాకు ఇంకా అంతే కాకుండా గాయస్ జపాన్కి వెళ్ళి బుక్ చేసినామని చెప్పినాం ఇంకా జపాన్కి వెళ్ళి తెప్పించినాం 1 hour before. అయ్యా ఏమైందిగా నేను చాలా చిగడగా నాన్నకెందో కాదు అయ్యా రే 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 చాలా పాపం రా సో ఇది నాది నేను మొన్న కొత్త ఇంట్లో పోతున్నా కొనుక్కున్నా ఆయనకి జర ఇటుకలు పెట్టి జర అంతా ఓపెన్ చేపిస్తాం ఇది మనది ఇది ఇంత పెద్ద దానికి ఇస్తామా చంపేసి వచ్చి ఇట్లా సౌండ్ బార్ పడిపోయిందా సౌండ్ బార్ ఇది మస్తు పెద్ద ఉంది చూడగానే గుమ్మైపోతాడు మన బాక్స్ ఓపెన్ చేయగానే ఇది సెట్ అవుతుంది అది ఇరగొట్టన్నా నాదన్నా ఇది మొన్న ఇచ్చిన గిఫ్ట్ సౌండ్ బార్ చూడు ఎట్లుంది కాదు ఇదే సౌండ్ బార్ అక్కాయి వినొచ్చు వీళ్ళు వినొచ్చు ఇది అక్కాయి మళ్ళా సాంగ్స్ అంటే వచ్చేస్తాయి కూర్చున్నా కాడ పెద్ద ఇది అది తీసేసి ఇది పెట్టేసి పెద్దది అన్నా అన్న అన్న పెట్టేయి డైరెక్ట్ పెట్టేయి పెద్ద అయిపోతుంది చూడండి అదేమో పెద్దది కట్ట ఇది పెద్దది కూడా బ్లాక్ బేర్ అంటే మస్తు ఇష్టం వానికి
థర్మోకోల్ ఉంది ఊగదా అన్న బ్లాక్ బేర్ అంటే చాలా ఇష్టం మనకి ఓ అకాయి చూడు ఇట్లుంది చూడు అకాయ పోతుంది లోపలికి కాళ్ళు ఇట్లా పెట్టేసి పోదాం రెండు ఇటుక పిల్లలు అయితే మస్ట్ ఇదే ఎక్కువ అయిపోతా పోతుందా పోతుంది ఓహో చెట్టు నీట్ గా సెట్ అయిపోయింది ఒక్క నిమిషం కల్ దినాకర్ చూడు పెట్టాను అన్న రెండు ఇటుకరాలు పెట్టేద్దామా నేడా చాలు ఇటుకరా పెట్టేద్దాం మళ్ళీ బాక్స్ ఇక్కరాలు పెడదాం అరే తెలుసు కదరా మనం ఎంత మగరాలో నేను చాలా సౌండ్ బార్ నీకు ఇస్తా అనుకుంటున్నా ఖుషి ఆకు దినాకర్ అంతే ఒక షీజా బి పెట్టిన పెట్టాం ఇగో పెట్టే ఒక ఫ్రీజర్ మీద కమ్ముకోనికి పొరోడుగా మనోడు చిటపడ చినుకులని సౌండ్ ఫోన్ అని ముఖానికి ఫ్రిడ్జ్ ఇచ్చినాం రానైనా ఫ్రిడ్జ్ ఇచ్చినాం ఇంకా మనోడు ఏదో అనుకోని మనకి పిచ్చి సౌండ్ బార్ ఇంటనే పిచ్చి ఎక్కిపోవాలని ఒక అది నా పేరు చిన్న నా మనసు చెట్టు సెట్ అయిపోయింది సెక్సీ ఇది ఏంది తెలుసా ఇది ఇది డ్రా ఇగో టేబుల్ టేబుల్ చిన్నప్పుడు కంప్యూటర్ ఇది పడతలే పప్ప పప్ప ఒక్క నిమిషం కొంచెం లోపల వాలి ఇది ఫాదర్ ఒక్క నిమిషం ఫాదర్ డాడీ Few moments later. పాప మా ఆంటీ ముఖం చిన్న అయిపోయింది మా అమ్మ అమ్మవి పాపం మా అమ్మ ముఖం చిన్న అయిపోయింది అట్లా వేయొద్దు పాపం పోనీ ఇక ఖుషిలో ఖుషి ఇచ్చేద్దాం పోనీ ఇక్కడ దాస పెట్టి రాను ప్లాన్ ఎట్లున్నా గాయస్ మనం తెలుసా ఇట్లుందాం మళ్ళా అరే ఇంకా రెండు నిమిషాలు ఆడుకునేది కదా నేను ఈ డబ్బా ఇన్ ముఖం చూసి చేయలే మా అమ్మ అమ్మబే అమ్మనే రాబోయ్ అమ్మ ముఖం చిన్న అయిపోయిందిరా నేనేం చెప్తున్నా తెలుసా ఈ డబ్బా మొన్న శీషల డబ్బా దుకాణం కాడ దొరికింది అందులో అరే మొన్న డాన్సర్ అని ఇంటికాడ చూపించిన అప్పుడు కూడా అందులోనే అవి ఉన్నాను అంటే అవురాబే చేస్తాం ఇట్లా చెప్పి నేను చెప్తున్నా రియల్ గానే అనుకున్నాను నేను అంత దమా ప్రాంక్ చేసిరు అనుకున్నాను కానీ ఫిషింగ్ కాదు నీ ముఖం చూసి చేయలే మా మమ్మీ ముఖం టైం పాస్ చేసి మీకోసమే స్పెషల్ గా ఉన్నాం రెండు కలిసి కొన్నాం కనెక్ట్ చేసుకోరా అంటే కనెక్ట్ చేద్దాం అనుకున్నాం మన బొమ్మాడికి అయితే సౌండ్ బార్ ఇచ్చేసినాం ఖుషి అయిపోయాడు సో తమ మీద అయితే జస్ట్ చిన్న ఫ్రాంక్ చేయడం జరిగింది ఈ రోజు ఖుషి అయిపోయాడు నిజంగా అనుకున్నా ధర్మ నా రాలేలేదు ఏంగానే సో మన దుర్గామాంబి చెప్తాడు ఎట్లా అనిపించిందో ఏమంటే అరే నువ్వు అవరా చాలా సౌండ్ ఎట్లా మస్తుంది మస్తు ఫ్లాట్ అయిపోయిన సౌండ్ కి మీకు దాపెట్టుకోండు అరే చూసా గ్లాసులు గీసులు పడితే అన్న పుచ్చపండు ఒకటొకటి పెట్టుకో ఇక అన్బాక్సింగ్ కూడా చేసినాం పాటలు కూడా విన్నాం మస్తు అనిపించింది మీకు కూడా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసి ఫస్ట్ మా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ దాని తర్వాత మా సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లేను ఇలా ప్లాన్ ఎందుకు నువ్వు మంచిగా నాకు సౌండ్ ఇష్టం అని చెప్పి ఒక దినంలో చిన్నప్పుడు ఎప్పుడో తెలిస్తే పాటలు ఒక థియేటరే మా ఇంట్లో సంధ్యా థియేటర్ సుదర్శన్ థియేటరే మా ఇంట్లో ఎవరెవరు ఇంట్లో ఉన్న వాళ్ళని తెచ్చి మీ ఇంట్లో అయిపోతుంది పాపం పోయి పుణ్యం వస్తుంది థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ సో సబ్స్క్రైబర్స్ మచ్ అన్న ఫస్ట్ రియల్ గా అనుకున్నాను మమ్మీ పిచ్చి చీడైపోయి చూసినా నా మమ్మీ పరిశాన్ అయిపోయింది అట్లా అనవద్దురా మమ్మీ పరిశాన్ అయిపోయింది మమ్మీ అయిపోయింది మమ్మీ ఫస్ట్ రాళ్ళు వీళ్ళు చూడంగానే దాని మన మమ్మీ తీసేయగానే వెనకకి వెళ్ళిపోయింది అట్మంటే ఇదేందని చెప్పేసి చూసి నవ్వుతున్నా మమ్మీ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లవ్ యూ గంట కూడా మర్చిపోకురి సబ్స్క్రైబ్ చేసుకోండి.